స్తోత్రమయా 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రాలు కూడా స్తోత్రాలు కూడా స్తోత్రాలు కూడా స్తుతులకు కారణభూతుడా స్తుతులకు కారణభూతుడా స్తుతులకు కారణభూతుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా రాజులకు రాజా మీకే స్తోత్రం ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రమయ్యా ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా నిన్న నేడు నిరంతరము ఆయన తండ్రి కంటికి కనుపబోలే కాచు కాపాడు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా మహిమ ఘనతకు అర్హుడా మీకే స్తోత్రమయ్యా సృష్టికర్త మీకే స్తోత్రము తండ్రి ముక్తిదాత మీకే స్తోత్రమయ్యా స్వస్థపరిచి యెహోవా మీకే స్తోత్రమయ్యా యెహోవా రఫా మీకే స్తోత్రం ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా స్తోత్రాలుడా మీకే స్తోత్రమయ్యా ధవలవన్నుడా రత్నవన్నుడా 10,000 మంది అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం స్తోత్రం చెల్లిద్దామండి అందరం దేవుడికి స్తోత్రమయ్యా నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఇదిగో ప్రభు ఈ మాసం అంతా తండ్రి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రమయ్యా ఈ చివరి మాసంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలకు ఇచ్చిన దైవమా మీకు స్తోత్రాలు ప్రభా కృపాక్షేమం దయచేయి మా తండ్రి మీకే స్తోత్రమయ్యా అయినా ప్రభా సమస్త విషయాలు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా స్తోత్రం చెల్లిద్దాం దేవుడికి ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం తండ్రి మా తండ్రి మీకే స్తోత్రమయ్యా నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయి మా తండ్రి మీకే స్తోత్రమయ్యా ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా కరుణామయుడా మీకే స్తోత్రమయ్యా నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా పాపుల పాటి రక్షకుడా మీకే స్తోత్రం నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతి గానములతో దేవదూతల చేత కొనియాడబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా 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 స్తుతి 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 స్తోత్రం 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 మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొను యెహోవా ఈరే చూచుకొను సర్వము చూచును సర్వము సమకూర్చును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే
స్తుతి ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు నీవే నా దైవము వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రఫా స్వస్థపరచును యెహోవా రఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే స్తుతిద్దాం ప్రభుని ఆరాధిద్దాం గణపరుద్దాం స్తోత్రమయ్యా 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 స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా ఇదిగో ప్రభు ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రమయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దైవమా మీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభువా ఇంతవరకు తండ్రి ఈ మాసం అంతా కూడా మాకు నాయన తండ్రి క్షేమము దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా ప్రాముఖ్యంగా నాయన ప్రభువా ఈ జనవరి 2024 జనవరి 1 నుంచి ఈ డిసెంబర్ చివరి నెల చివరి మాసము 8వ తారీఖు వరకు మీరే మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి మీరే మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దేవా మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా నిపుణుల తండ్రి హృదయపూర్వకంగా తండ్రి పాడిన ప్రతి పాటను బట్టి మీరు తండ్రి మీకు మహిమకరంగా జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు తద్వారా నిపుణుల జీవితంలో సమాధానం ఆనందం మీరు దయచేస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి ప్రాముఖ్యంగా నిపుణులను స్తుతించి గణపరిచి మహిమపరిచేటువంటి గొప్ప దయచేసిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఎవరైతే బిడ్డలు నిన్ను హృదయపూర్వకంగా స్తుతించారో హృదయపూర్వకంగా కొనియాడారో హృదయపూర్వకంగా ఆయన తండ్రి నిన్ను ఘనపరిచారో వారి జీవితంలో ఆయన తండ్రి 2025వ సంవత్సరంలో ఒక నూతన కార్యము మీరు జరిగించుదురు గాక నీ బిడ్డలు ఏదైతే ఈ సంవత్సరంలో చేయలేకపోయారో అది నీ బిడ్డల పక్షాన నూతన కార్యములో నూతన సంవత్సరంలో మీరు జరిగించుదురు గాక అట్టి కృపతో మమ్మల్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి యోబు భక్తులు తెలియపరిచారు తండ్రి నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని తెలియపరిచారు దేవా
అట్టి నోటి నిండా నవ్వు మాకు దయచేయండి తండ్రి. సమాధానం దయచేయండి, ప్రేమను దయచేయండి, నీ మనస్సును దయచేయండి, నీ కృపలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మహోన్నతుడ, గొప్ప దేవుడ, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి మీకే స్తోత్రాలు తెలియపరుస్తూ జరగబోతున్నటువంటి ప్రతి మాటలోను, ప్రతి పాటలోను, ప్రతి ప్రార్థనలోను మీరే తోడై ఉండి మీకు మహిమాతకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, సమస్తము మేలుకరంగా మీరు జరిగించమని నీ మాటల తండ్రి నేను బోధించబోటకు సిద్ధపడి ఉంటూ ఉండగా, నేను కాదు ప్రభువా మాట్లాడేది, నాలో మీరుండి మీ యొక్క ధారాళమైనటువంటి మాటలు మీరు మాట్లాడండి. వాక్యమైన దేవా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ కృప, మీ కాపుదల, నీ వాక్యంతో మమ్మల్ని మీరు నింపి నీ గొప్ప వెలుగులో మమ్మల్ని మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రమయ్యా, 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 స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామములకు మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దినమున రెండవ ఆరాధనలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలైన మీకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డకును నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనమైనటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనమైనటువంటి మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు అగును, అధికములగును. హల్లెలూయా. ఎవరి వలన దీర్ఘాయువు పొందుకుంటా? దేవుని వలన దీర్ఘాయువుని పొందుకుంటాం. దేవుని వలన మన జీవితములు స్థిరపరచబడతాయి. దేవుని వలన మన సంవత్సరములు అధికములు అవుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మూలవాక్యం మనం చూస్తే, నీవు జీవించు సంవత్సరములు అధికము లగును. మనం జీవించే సంవత్సరాలు అధికం అవ్వాలంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే కుదిరిద్దా? కుదరదు. దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు మనకి తెలియపరిచి ఉన్నాడు. ఎలా తెలియపరిచి ఉన్నారంటే, పరిశుద్ధ లేఖనంలో తన మాటలు మనకి తెలియపరిచి ఉన్న రీతిగా ఆ మాటల ప్రకారం మనం జీవించి, ఆ మాటల ప్రకారం మన జీవితాన్ని కొనసాగించి, ఆ మాటల ప్రకారం మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క ఇష్టమైన పరిస్థితుల్లో మనం ఉండగలిగితే తప్పకుండా అట్టి వారి జీవితంలో వారు జీవించే సంవత్సరములు అధికములగునుగాక. ఆమేన్. కనుక పాప వాంఛలకు లోనైన జీవితం దీర్ఘాయువును ఇవ్వదు. అంతేనా? శరీర సంబంధమైనటువంటి పాప వాంఛలకు లోనైనటువంటి జీవితం దీర్ఘాయువును ఇవ్వదు. కానీ అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించు దీర్ఘాయువు దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తే దీర్ఘాయువు దేవుడు మనకి దయచేస్తాడు. అయితే నీవు నీ జీవిత సంవత్సరంలో నీ జీవించు సంవత్సరములు అధికములు అవ్వాలంటే నీవు అనేకమైనటువంటి కార్యాలు చేయాలని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. వాటిలో మనం క్లుప్తంగా ఒక 3 మాటలు మనం చూడగలిగినట్లయితే, మొదటి మాట, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఏం గైకొనాలి? దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చదవండి. అవి
దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా. ఇక్కడ ఏమైనా ఉంది? దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొంటే దానితో పాటు మనకు దేవుడు ఏం దయచేస్తున్నాడు అనేది మనం ఒకసారి చూడగలిగినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి ఏం చేస్తాయి? మనకి మొదటగా దీర్ఘాయువును దయచేస్తాయి, రెండవదిగా సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, మూడవదిగా శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా. దేవుని మాటని మనం మరువకుండా ఉండాలండి. ఎందుకు మరవకుండా ఉండాలంటే, మన దేవుడు మనల్ని నిత్యము జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. మనం మర్చిపోయినా కానీ దేవుడు మనల్ని మర్చివాడు కాదు, మనం విడిచిపోయినా కానీ దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. మనసున్న మంచి దేవుడు మన దైవుడు ఉన్నాడు కనుక మనం ఏం చేయవాలంటే, మన దినములు ముందుకు వెళ్ళాలన్నా, మన జీవితాలు అధికములు అవ్వాలన్నా దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలి. ఆనాడు దేవుని బిడ్డలు దేవుని మాటల్ని హృదయపూర్వకంగా గైకొన్నారు కనుకనే 300 సంవత్సరాలు, ఏమండి, అనేక సంవత్సరాలు, 600 సంవత్సరాలు బతికేటువంటి అట్టి జీవితాన్ని దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. చాలా మంది మనం చూస్తామంటే, ఉదాహరణకి మందిరంలో ఎవరైనా పెద్ద ఉందనుకోండి, బాగా పండు పెద్ద అయిపోయింది అనుకోండి, ముసలితనం వచ్చింది అనుకోండి, తన జీవితం చాలా పెద్దగా ఉన్నప్పుడు ఆమెని మనం వెళ్ళి, అమ్మా నీ ఆశ నీ కోరిక ఏంటంటే, టక్కని చెప్పేది ఏంటంటే, నా మనవరాలు పెళ్లి చూడాలి. నువ్వు మాట్లాడు సైలెంట్. నా మనవరాలు పెళ్లి చూడాలి, లేదా నా బిడ్డలను నేను చూడాలి, లేకపోతే నేను అది చూడాలి ఇది చూడాలి అని తెలియపరుస్తూ ఉంటూ ఉంటారు. కానీ నువ్వు మరణించిన తర్వాత ఏమి చూస్తావు అన్నది వారికి జ్ఞాపకం రాదు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు దేవునిచే జీవించబడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇంకా మన జీవితములు ముందుకు వెళ్ళాలన్నా, మన దినములు దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని యొక్క ప్రేమలో నడిపింపబడాలన్నా మనం చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క ఆలోచన మీద, దేవుని యొక్క తలపు మీద మన దృష్టి నిలిపి ఉంటామో, ఆ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు జరిగిస్తాడు. ఆ జీవితంలో నీ జీవితం ఎంతవరకు ఉండాలో అంతవరకు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజులో మనం చూస్తామంటే, ఫ్యాన్ కొంత గ్యారంటీ, ఫ్రిడ్జ్ కొంత గ్యారంటీ, కుర్చీ కొంత గ్యారంటీ, ఈ మైక్ కొంత గ్యారంటీ. మనిషికి గ్యారంటీ ఉందా? లేదు. ఎందుకు గ్యారంటీ లేదంటే, మన జీవితాలు అలాంటివి. కనుక దేవుని ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా గైకొనగలిగితే దేవుడు ఏమేమి మనకు దయచేస్తాడు? నీవు దీర్ఘాయువును సుఖ జీవితంలో గడుచు సంవత్సరములు. సుఖ జీవితం అందరికి ఉండదండి, కొంతమందికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే, దేవుడే నా సొంత రక్షకుడు అని అంగీకరించి, దేవునితో నడిచి, దేవుని కృపలో, దేవుని దయలో ఎదిగే వారికి సుఖవంతమైనటువంటి జీవితం దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళని అడిగి మనం, అయ్యా నీ జీవితం ఎలాగుంది, నీ జీవితం బాగుందా, సంతోషంగా ఉందా, సమాధానంగా ఉందా అంటే వాళ్ళు తెలియపరిచే మాట ఏంటంటే, నాకు ఉండటానికి ఇన్ని మేడలు ఉన్నాయి, ఇన్ని మిద్దెలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ నాలో సమాధానము లేదంటారండి. అలానే ఆ సమాధానం పొందుకోవాలన్నా, సుఖ జీవితం పొందుకోవాలన్నా, తృప్తి కలిగిన జీవితం పొందుకోవాలన్నా, అది దేవుని ఆజ్ఞను లోబడి జీవించే వారికి తప్పకుండా దేవుడు దయచేస్తాడు. ఇంకా మనం చూస్తే అక్కడ ఆ మాటల్లో, సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. శాంతి, నెమ్మది, సమాధానం. ఈ శాంతి మనం కలిగి ఉండాలంటే దేవుని మాటలు మనం ధ్యానం చేయాలి. దేవుని మాటలు ఏదైతే ధ్యానం చేశామో, ఏదైతే ఆయన ఆజ్ఞలు మనం తెలుసుకున్నామో, ఆ విన్న వాటిని వాటి ప్రకారం జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కొంతమంది మనం చూస్తామంటే, పాస్టర్ గారండి నేను ఒక్క నెలలో బైబిల్ చదవటం పూర్తి చేసేసానండి. వెరీ గుడ్, చాలా మంచిది. సరే, నువ్వేం చదివో ఏం తెలియపరుస్తుందంటే జుట్టు గీక్కుంటా ఉంటారు, లేకపోతే పైకి ఆలోచన చేస్తూ
ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వాక్యము ఎన్ని రోజుల్లో చదివావు అన్నది కాదు, నీ వాక్యము ఎన్ని గంటల్లో చదివావు అనేది కాదు, నీ వాక్యము, నువ్వు చదివిన వాక్యము నీ హృదయంలో ఏ రకంగా పనిచేసింది అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. నేను కూడా ప్రార్థనకు వచ్చిన కొత్తలో ఏం జరిగిందంటే, దేవుని వాక్యాన్ని తొందరగా అటెండ్ చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివితే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం, దేవుని వాక్యాన్ని చదివితే ప్రార్థన దేవుడు వింటాడు, దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు నాతో ఉంటాడని మన ఆగడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చూసారా, అంట ఆది కాడి నుంచి స్టార్ట్ చేశా. చదువుకుంటా వెళ్ళిపోతున్నా, స్పీడ్గా వెళ్తున్నా. కొద్ది రోజుల్లోనే చదవడం అయిపోయింది, కంప్లీట్ చేయడం అయిపోయింది. ఒకసారి దేవుడు నన్ను ప్రేరేపించాడు, బిడ్డా నువ్వు బాగానే చదివాయా, ఏం చదివా ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు. గుర్తు చేసుకుంటే ఏం గుర్తులేదు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనాలి అని అనుకోవటం వేరు, హృదయపూర్వకంగా గైకొని వాటి ప్రకారం నడవటము వేరు. ఈరోజు ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాను, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చాలన్నా, నీ జీవితము ధన్యకరంగా మార్చబడాలన్నా, నీ జీవితము ఉన్నతమైనటువంటి మేలుతో నింపబడాలన్నా, దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించగలిగితే తప్పకుండా దేవుడు నీకు దీర్ఘాయువును దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా సుఖవంతమైనటువంటి జీవితాన్ని నీకు దయచేసి శాంతిని, సమాధానాన్ని అట్టి వారికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూద్దాం. నీవు జీవించే సంవత్సరం అధికలవును. మొదటి పాయింట్, దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది తల్లిదండ్రులను సన్మానించాలండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీవు దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన వాగున నీ తండ్రిని సన్మానింపు. ఉన్నారా అలాంటి వాళ్ళు? తండ్రిని తల్లిని సన్మానించాలి. ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఎక్కడో కొద్దిగా నూటికో గుడికో. చాలా మంది అలాంటి వాళ్ళు లేరు. ఈనాడు వాళ్ళంటే అనాథాశ్రమాలు ఉంటాయా? ఈనాడు తల్లిదండ్రులు సన్మానించే వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద ఉండి ఏడుతో భోజనం చేసిన పరిస్థితులు, ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు, ఉండడానికి గూడు కొట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయా? ఉండవు. ఒక కుటుంబాన్ని తల్లి తండ్రి కలిసి ఎంతో బాగా సంపాదించి పిల్లల్ని ప్రయోజకులు చేద్దామని ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఫారెన్ పంపించారు. ఫారెన్ పంపిస్తే వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఈ చదివించి వారు తినక వారు కష్టపడి వారు చేసుకున్న ప్రతి దాంట్లో ఉన్నటువంటి ధనమును వారి కొరకు ప్రయాసపడి వారిని అంచెలంచెలుగా ఆశ్రయించి గొప్ప స్థాయిలో, ఎంత స్థాయి అంటే నెలకి సుమారు 5 లక్షలు సంపాదించే స్థాయి. ఎంత స్థాయి? నెలకి 5 లక్షలు, ఒకరికి ఇద్దరు కలిపి 10 లక్షలు, 10 లక్షలు. సరే, వాళ్ళు ఆ 10 లక్షలు కలిపి వాళ్ళంతా ధనం సంపాదించుకొని అన్ని కూడుకొని అన్ని చేసుకొని ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు. అయితే వారి ఎదుగుదలకి, వారి ఆశీర్వాదాన్ని మార్చడానికి, వారి యొక్క జీవితంలో మార్పులు చేపట్టడానికి కారణం ఏమైనదంటే తల్లిదండ్రుల యొక్క శ్రమ, తల్లిదండ్రుల యొక్క పని, తల్లిదండ్రుల యొక్క భారము కూడి ఉంటుంది. అది మర్చిపోయి ఏదో చిన్న వివాహం చేసుకున్న కాడి నుంచి భార్య మాట విని తల్లిదండ్రులు దూషించే వాళ్ళు లేరా? అవమానపరిచే వాళ్ళు లేరా? హేళన చేసేవారు ఉన్నారా లేదా? తప్పకుండా ఉన్నారు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జీవించే సంవత్సరంలో అధికంలో అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, ఘనపరచాలి. హల్లెలూయా. ఎప్పుడైతే తల్లిని తండ్రిని సన్మానిస్తామో దేవుని భక్తి మనలో వస్తుంది. ఎప్పుడైతే తల్లిని తండ్రిని సన్మానిస్తామో దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఎప్పుడైతే తల్లిని తండ్రిని సన్మానిస్తామో నీవు ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా జీవించాలి దేవుడు మనకు ప్రేరేపించి ఆయన కృపలో, ఆయన దయలో మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్. ఇటీవల కాలంలో ఈ రాజధాని వస్తున్న ప్రాంతం సందర్భాల్లో
రియల్ ఎస్టేట్ బాగా జరిగినప్పుడు ధనము చూడని వ్యక్తి, ధనము లేని వ్యక్తి ఏం చేశాడంటే ఒక్కసారిగా మనకి దగ్గర ప్రాంతంలోనే పేరు అవసరం లేదు, ఆయన ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి ఆ ఎకరము పొలము అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మంచం కింద పెట్టుకున్నాడంట. ఎక్కడ పెట్టుకున్నాడు? మంచం కింద పెట్టుకున్నాడంట. ఆ మంచం కింద పెట్టుకొని తను అందరినీ మీరు పైన పడుకోండి అక్కడ పడుకోండి తను ఒక్కడ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకున్నాడంటండి. ఏమైందో ఏమో తెలియదు, పొద్దున్న లేచి చనిపోయాడు. ఆయన ప్రయాసపడ్డాడు, నా స్థలం అమ్ముకోవాలని, ఆ ధనము ఆ డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ తన జీవితం ఉదయమే తన బ్రతుకులేనే లేదు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తల్లిదండ్రులను సన్మానించేటువంటి అట్టి జీవితం మనం కలిగి ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఇంకా బాధాకరం ఏంటంటే తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారిని చక్కగా చూసుకొని ఆలనా పాలన చూసుకొని వారి ప్రేమతో వారిని సన్మానిస్తూ వారికి కావాల్సిన సమస్తం చూడరు. కానీ అదే ప్రేమ తెలియదు. కానీ చచ్చిపోయిన తర్వాత డబ్బులు కొట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి, ఇదిగో మా నాయనమ్మ మా తాత చచ్చిపోయాడని పెద్ద పెద్ద బొమ్మలు పెద్ద వేసి ఘనంగా ఆ జ్ఞాపకార్థ గుడిగా ఘనంగా ఆ కార్యాలు చేసేవాళ్ళు లేరా? వాళ్ళకి ఊరికో పెట్టే బదులు ఆయన ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా ఇదయ్యా అయ్యా ఇదివయ్యా అని సమస్తం ఇస్తే ఆ ప్రాణం ఆనందం ఎంత సంతోషంగా ఉంటుందో. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తా ఉంటే అనేక రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు పడిపోయి అసలు ప్రేమ కనపరుస్తున్నటువంటి తల్లిని, ప్రేమ కనపరుస్తున్నటువంటి తండ్రిని మర్చిపోయేటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారండి. తద్వారా ఏమొస్తుందంటే వారి జీవితంలో ఎప్పుడు ఏమవుతాయో మనం చెప్పలేము. అందుకనే మనకు దీర్ఘాయువు కావాలంటే, మనం జీవించే సంవత్సరం అధికంలో అవ్వాలంటే తప్పకుండా నీవు తల్లిని తండ్రిని సన్మానించాలి, ఘనపరచాలి. వారి జీవితంలో ఒక తోడుంటూ వారు తిరిగి మరణించేంత వరకు కూడా నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది, నాకు చాలు అనేటువంటి సాక్ష్యం కనుక మనం కలిగి ఉండగలిగితే ఆ యొక్క బిడ్డ యొక్క జీవితంలో దేవుని యొక్క భక్తి ఉంటుంది. ఆ భక్తిని బట్టి తన పేరు జీవగ్రంథములో లిఖితమై ఉండును గాక. ఆమేన్. చూస్తే సర్వసాధారణంగా తల్లిదండ్రులను ప్రేమించేవారు, కుటుంబస్తులను ప్రేమించేవారు, సహోదరులను ప్రేమించేవారు, శత్రువును ప్రేమించేటువంటి మనసు కలిగిన వారు తప్పకుండా దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవుడు మనం ఊరుకుంటాడా? ఆయన మనం ఒక 30% ప్రేమించామనుకోండి, 200% 200% మనం ప్రేమించి మన స్థితిగతులు దేవుడు మార్చును గాక. ఆమేన్. చివరి మాట మూడో పాయింట్ మనం చూద్దాం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మూడో పాయింట్ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. వివేకము లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టి, వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే. అంటే ఇక్కడ మనం గమనిస్తే దుర్లాభము, ఊరనే కొంతమందికి డబ్బు వస్తూ ఉంటుంది. ఆ ఊరకొచ్చే డబ్బు ఉంటుందంటే నీ పెట్టెలో ఉండదు. ఊరకొచ్చే డబ్బు ఊరకనే పోయింది. ఒక వ్యక్తి పొద్దునే పనికి వెళ్ళి కష్టపడి ఆ పని ఈ పని చేసి ₹1 సంపాదించుకుని ఇంటికి వస్తే ఎంత తృప్తి కలిగిన జీవితమో, అవునా కదా? ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దుర్లాభమును ద్వేషించాలి. అప్పుడు నీవు జీవించు సంవత్సరంలో అధికములు అవుతాయంటండి. ఈ దుర్లాభమును ద్వేషించే పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే ధనాపేక్ష లేని వారై ఉన్నప్పుడు వస్తుంది. ధనాపేక్ష లేని వారై ఉండాలి. ధనాపేక్ష ఎందుకు మూలం? అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి స్థితిలో పడవేయడానికి మూలం, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి స్థితిలో నడిపించడానికి మూలం, అనేకమైనటువంటి విషయాల్లో ముందుకు మనల్ని ప్రేరేపించడానికి మూలమై ఉన్నది. కనుక ఈ దుర్లాభమును ద్వేషించాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు గారి జీవితంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే తన అన్నదమ్ములు తనను ద్వేషించారు, తన తండ్రి తనను ద్వేషించారు,
అన్వేషించారు. తండ్రి గారు నాకు నిద్రలో స్వప్నంలో కళలు వస్తున్నాయండి. ఆ కళలు ఎలా వస్తున్నాయి అంటే, ఇదిగో ఒక పన నుంచుని ఉంది, మిగిలిన పనులు నాకు మొక్కుతున్నాయండి అంటే నేను కూడా నీకు మొక్కుతున్నానా అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తనకు చూపించినటువంటి గొప్ప ప్రేరణ, గొప్ప తలంపు తెలియపరుస్తున్నప్పటికీ అవివేకముతో తండ్రి తనని గమనించలేకపోతున్నాడు. సరే, ఆ విషయం పక్కన పెడితే సహోదరులను గమనించారా? సరే, ఏమోలే, నా తమ్ముడేలే, ఏదో కలవమని చెబుతున్నాడని ఆలోచన కలిగి ఉండేది మానేసి, ఎరా నీ వయసు ఎంత, మా వయసు ఎంత, నీకు మేము సాగిల పడతామా అంటే, నీ కళల ఉద్దేశాలు ఏంటి, నీ కళల ఆలోచన ఏంటని ఆ తండ్రి సహోదరులు అందరు కలిసి కూడా హేళన చేయడం మొదలు పెట్టారంటండి. అయితే ఆ కళల భావం వివరించే దేవుడు తన పక్షాన ఉండి ఏదైతే తన జీవితంలో చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో అది తన జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. ఏదైతే కళల భావం వచ్చిందో ఆ కళల భావం చెవులో చూపించాడు లేదా? అందరు వెళ్ళారు సహోదరులందరూ, ఎవరు అయ్యా సభానాథ్ బనేగా అంట. మరి మనకేమో ఎండలు వచ్చినాయి, అంతా నాశనం అయిపోయింది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అదిగో ఆ ప్రాంతం వెళ్తే చక్కగా వెండి బంగారం ఇస్తే ధాన్యం ఇస్తున్నారంట, సమృద్ధిగా ప్రాంతంలో ఉందంట, కనుక మనం వెళ్దామని ఆలోచన కలిగి వెళ్ళారు. ఆటోమేటిక్ గా వారిని తను గమనించి ఉన్నాడు. తర్వాత నేను నీ సహోదరుడు నా దగ్గరికి రాని వారిని కౌగిలించుకున్నాడండి. అది నిజమైన ప్రేమ అంటే. హల్లెలూయా. ఒక పరిస్థితుల్లో నీవు ఉంటే ఏం చేస్తావు? వచ్చిందిరా బాబు, అవకాశం దొరికిందిరా బాబు, వీటికి గురిసించేయండి అంటారు. అవునా కాదా? ఎంత గురిసించేయండిరా బాబు, ఎరా నన్ను హేళన చేస్తారు, నన్ను గొంట్లో పడేస్తారా, నన్ను చంపుదామంటారు, ఇది వీడు చూడు ఏమన్నాడు, వాడు చూడు ఏమన్నాడు అని మొత్తాన్ని గురిసించేసి ఏం చేస్తావు మనకే తెలియదండి. అతను అలా చేయడానికి కారణం ఏంటంటే, దేవుని కృప తనకుంది, దేవుని భక్తి తన జీవితంలో ఉంది. హల్లెలూయా. పాపము నుంచి దూరంగా ఉన్నాడు, శ్రమలో అయిన దేవుడిని మహిమపరిచాడు, ఘనమైన పరిస్థితిలో ఉన్న దేవుడు మహిమపరిచాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, వారి యొక్క సహోదరుని, వారి యొక్క తండ్రిని, వారి కలిగిన వాటి అన్నింటినీ ముందుగానే జాగ్రత్తగా పోషించిన కొరకు దేవుడు ముందుగానే తన ప్రణాళిక చొప్పున ఆ స్థితి జరిగించి ఉన్నాడండి. హల్లెలూయా. కనుక ఈ దుర్లాభమును ద్వేషించేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో పాపం కూడా ఎలా వస్తుందంటే, మెల్లగా వస్తుంది, సంతోషంగా వస్తుంది, ఆనందంగా వస్తుంది. అబ్బో ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందా అనుకుంటా ఉంటాం. ఆ దినములు గడిచే కొంత ఏమైందంటే, ఆ పాప స్థితి మనల్ని భయంకరమైనటువంటి స్థితిలోకి నడిపిస్తూ ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? మరణమే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే, దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన తలపులు సమస్తం పక్కన పెట్టి, ప్రభువా నీ ఇష్టం ఏమైనదో అది నాలో జరిగించు, నేను కాదు ప్రభువా నీవే నాకు తోడుగా ఉండి నన్ను, నా కుటుంబాన్ని పోషించు అని విరిగిన మనసుతో ప్రభువుని ప్రార్థించగలిగితే, దేవుడి మీద మనం ఆధారపడగలిగితే, దేవుడు తప్పకుండా మనల్ని పోషిస్తాడా లేదా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని సన్నిధికి వస్తే సమాధానము, దేవుని సన్నిధికి వస్తే ఆనందము, దేవుని సన్నిధికి వస్తే ఉన్నతమైనటువంటి దీర్ఘశాంతము దేవుడు దయచేస్తాడు. కనుక మనలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని ద్వేషించే వారికి మనం ఉండాలి. యోగు వల్లే చెడుతనాన్ని విసర్జించే వారికి మనము ఉండాలి. ఒకవేళ యోసేపు గారు ఆ యొక్క పాప సంబంధమైనటువంటి స్థితిలో పడిపోతే తన జీవితం ఏమైపోయేదో, అవునా కదా? తను ఏం చేశాడు? తన నుంచి దూరంగా పారిపోయాడు. మనం కూడా ఏం చేయబడాలంటే, పాపం నుంచి వేరే ఉండేవారుగా, పాపం నుంచి దూరంగా ఉండేవారుగా మనం ఉండగలిగితే, వారిని దేవుడు వారి యొక్క జీవించు సంవత్సరం దేవుడు అధికములు చేయను గాక. ఆమేన్. మరొకసారి సామెతలు 9:11 వద్దాం మనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇంతవరకు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి కొంత ఏజ్ అనేది మన అందరికి తెలుసు. నీకు ఎన్ని సంవత్సరాలు అంటే టక్కన మనకు గుర్తుండేది. కనుక మనం పుట్టిన ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని కాచి కాపాడింది మన దేవుడే.
ఎవరంటారా కాదంటారా? తప్పకుండా దేవుడే మనల్ని కాచి కాపాడాడు. అట్లా మనం గమనిస్తూ ఉంటే ప్రతినిత్యము కూడా మనకి మరణకరమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో వచ్చినాయి. ఏమొచ్చింది నన్ను అడిగితే కరోనా వచ్చింది. కొన్ని సందర్భాల్లో మన పక్కగా పాములు వెళ్ళినాయి. కొన్ని సందర్భాల్లో మనకు సమీపంగా యాక్సిడెంట్ కూడా రెప్పపాట్లో తప్పిపోయింది. కొన్ని సందర్భాల్లో చిన్న పెద్ద సమస్యలతో రావాల్సినటువంటి సమస్యలు చిన్న టాబ్లెట్ చిన్న ఇంజక్షన్తో దేవుడు స్వస్థపరిచాడు. అయితే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నేను తెలియపరచాలనుకుంది ఏంటంటే, ఈ సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 8వ తారీఖు వరకు, అనగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడే మనల్ని మన జీవితాన్ని నడిపించాడంటారా కాదంటారా? నడిపించాడు. అయితే మనం నూతన సంవత్సరంలోకి ఇంకొద్ది దినంలో వెళ్తున్నాం. సుమారు 22 అనుకోండి, అవునా కదా? ఈ దినముల్లోకి మనం 22 లేక 23 ఈ దినముల్లోకి మనం వెళుతున్నప్పుడు మనం ఏం చేయబడాలంటే, దేవా నా జీవితము కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నీవే నాలో ఉండి నీవే నన్ను బలపరిచి నీవే నా జీవితములు ముందుకు నడిపించమని హనోకు వలె మనం దేవునితో నడిచేటువంటి స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. హనోకు వలె దేవునితో నడిచేటువంటి స్థితి కలిగి ఉండాలంటే మన ఇష్టానుసారంగా మనం ఉంటే కుదిరిద్దా? మనలో మార్పు రావాలి, మాట మారాలి, చూపు మారాలి, తలంపులు మారాలి, ఉద్దేశాలు మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచన మారాలి, సంకల్పాలు మారాలి, సమస్తము మార్చబడి దేవుని మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకునే వారిగా మనం ఉండాలి. అదే శాశ్వతమైనటువంటి జీవం. అదే శాశ్వతమైనటువంటి జీవమైనది. నేడు నీవు అలాగూ చేయగలిగితే, అనగా సత్య దేవుడైన యేసుక్రీస్తు నీవు తెలుసుకొని ఆయన ఏడల భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీకు శాశ్వతమైన జీవం ఇస్తాడు. శాశ్వతమైన జీవం అంటే నీవు మరణించిన తర్వాత కూడా అనంతకాలం ప్రభువులతో జీవించటం. హల్లెలూయా. ఈ లోకంలో మనం దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే మనం మరణించినా కూడా ఎక్కడ ఉంటాం? ప్రభువుతో ఉంటామండి. అది కదా మనకు కావాల్సింది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోకంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు చూసుకొని అబ్బో ఎంత విడిచిపాటు పడతా ఉంటారు. కొద్దిగా 7 నెలలు కొద్దిగా ధనం వచ్చిందనుకో, ఏమొచ్చింది? కళ్ళని ఎత్తిపోతాయి. పక్కన అమ్మమ్మని కావుడు కొద్దిగా ఇంపార్టెంట్ పనిలో ఉన్న తర్వాత చూద్దాం. అదే ఉన్నదంతా పోయిందనుకో, అక్క మన పిలుస్తున్నాం, ఏముంది ఇంకా నీ మగ ఉంటుందా? ఏమండి? కనుక మనం ఏమి ఉన్నా లేకపోయినా మనం దేవుడిలో సమాధానపరచబడి ఉండేవారమై ఉండాలి. కనుక మన జీవితములు, మన స్థితిగతులు, మన బ్రతుకులు, మన యొక్క సమస్తము మార్చగలిగినటువంటి దేవుడు మన చేయి పట్టుకొని నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనైనా మన చేయి ఆయనకి ఇస్తే, ఆయన చేతిలో మన చేయి ఉంటే మనకి ప్రతి విషయంలో కూడా విజయము, ప్రతి విషయంలో కూడా సమాధానము, ప్రతి విషయంలో కూడా దేవుని కృప కాపుదలతో మనకి దేవుడు తోడు ఉంటుంది. ఆయన చెయ్యి మనల్ని పట్టుకున్నంతసేపు మన జీవితంలో ఏ స్థితిగతులు, ఏ పరిస్థితులు, అపవాది యొక్క తలంపులు, ఉద్దేశాలు మన మీదకి ఎదురైనా దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక యెహోవా ఈరే, ఆయనే చూచుకున్నాడు. హల్లెలూయా. కనుక మనము మన జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకునే వారమై ఉండాలి. చాలా సంతోషకరమైనటువంటి దినము ఈ రోజు నాకు. ఎందుకంటే ప్రతి పరిశుద్ధ దినం రోజు ఉదయం పూట ఒక సెక్షన్ ఇక్కడ ప్రార్థన, మళ్ళా సాయంత్రం 2వ ఆరాధన మన యొక్క సన్నిధిలో జరుగుతూ ఉన్నది. చిన్న దినాలు వేరే చోట జరిగి ఇప్పుడు ఆయన సన్నిధిలో ఈ ప్రాంతంలో జరుగుతుంది దేవుని ప్రణాళికలో. అయితే ఈ రోజు ఉదయం కాలంలో 8 to 9:15 అంటే 8 నుంచి 9 దాకా ప్రభు సన్నిధిలో గడిపి ఉన్నాను. వెంటనే విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళాను. అక్కడ ప్రభు పరిచయంలో ముందుకు వెళ్ళాను. ఆ తనంతరం చిన్నకాకాల్లో నిన్న ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నేను ఒక సేవకుడు, ఆయన ఒక అపాయింట్మెంట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆ మాట ఒక అన్నారు పొద్దున, ఏందే నువ్వు వాళ్ళకి ఎలగడిపోయి వాకింగ్ చెప్పు, పెద్ద సేవకుడు వాళ్ళకి మాట్లాడారు. ఆయన కానీ దేవుడే చూసుకున్న కాక. ఆమె అక్కడికి వెళ్ళి నేను చెప్పాడు, ఆయన కంటి ఆపరేషన్ చేయించుకొని అంతకుముందు కూడా మీకు చెప్పా, పెళ్లి దగ్గరికి వెళ్ళి వారి పరిచయానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చానని. అయితే అక్కడ సమయం నాకు అనుకూలంగా లేదు. ప్రభు సన్నిధిలో నేను కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తాను, దేవా ఆ సన్నిధిలో వాక్యం చెప్పాను కానీ నాకు తృప్తి లేదయ్యా, నువ్వు సమయం లేదయ్యా, నీకు చిత్తమైతే ఇంకొకసారి వాక్యం చెప్పడానికి నువ్వు నడిపించంటే మన దేవుడు ప్రార్థన ఆలకించి జవాబు దయచేవాడై
ఉన్నాడండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనే నిన్న సాయంత్రం అట్లపూడిలో ప్రార్థన అయితే వెళ్ళి మాట్లాడి ఇలా రావాలండి, మీరు ఉండాలండి అని చెవులు చిన్నగా చెబుతా ఉంటాడు. ఆయన కొంచెం మేధావులే, చెవులు చిన్నగా ఎవరైనా వింటారేమో మళ్ళీ భయం ఆయనకి. చెవులు చిన్నగా చెబితే 12 గంటలుగా ఆడ ఉండాలంటే 12 గంటలుగా దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. దేవుడి వాక్యాన్ని బోధించాను. తృప్తి కలిగినటువంటి జీవితం దేవుడు నాకు దయచేశాడు. అది అయిపోయిన వెంటనే టిట్కో హౌస్లో ఒక దైవజనుడు ఉంటే ఆయనకు ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ బాబు కనపడితే డాడీ ప్రార్థన, మీ ప్రార్థన ఎంతవరకు ఉండదు, ఏంటంటే అయిపోయింది, ముగింపులోకి వచ్చింది అన్నాడు. సరే, ఒకళ్ళ డిస్టర్బెన్స్ మనం ఉండకూడదని ఆలోచిస్తున్నప్పటికీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏం కాదు, ఎల్లు సహోదరుడు వెళ్ళని వెళ్ళంగానే ఆయన వాక్యం చెబుతా ఉన్నాడు. వాక్యం చెబుతున్న వ్యక్తి వాక్యం ఆపి దైవ సేవకుడు వాక్యం చెబుతాడు అన్నాడు. హల్లెలూయా. అక్కడ కూడా మళ్ళా వాక్యం బోధించడం జరిగింది. ఈరోజు మళ్ళీ మన ప్రాంతంలో ఇక్కడ కనుక నా ప్రియ దేవుని వెళ్ళారా, మన సొంత ఇష్టాలు, మన సొంత ఆలోచన, మన సొంత తలంపుల ప్రకారం ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటామో, దేవుని పని చేయటం విషయంలో మనం ఆలోచన కలిగి ఉంటే ఆయనే మనల్ని నడిపించును గాక, ఆయనే మనల్ని పోషించును గాక, ఆయనే మనల్ని బ్రతికించును గాక, ఆయనే మన దినములు అధికము చేయును గాక. ఆమేన్. కనుక దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనేటువంటి వారికి తప్పకుండా వారి దినములు, వారి జీవితములు, సంవత్సరములు అధికములు అవుతూ ఉంటాయి. కొద్ది దినముల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళుతూ ఉన్నాం కనుక కొన్ని సందర్భాల్లో అందరూ దేవుని యందు భక్తి కలిగి ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాం, విధేయత కలిగి ఉన్నాం, శ్రద్ధ కలిగి ఉన్నాం, దేవుని కృపలో ఎదుగుతూనే ఉన్నాం. ఒకవేళ ఏదైనా లోపం నీలో ఉన్నదేమో దానిని సరి చేసుకొని ఈ కొద్ది దినాల్లో కనుక దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళుని, దేవుని సన్నిధిలో నీవు గోచాడి, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ప్రతి బంధకాలు, సమస్యలు దేవుడికి చెప్పుకొని వాటి నుంచి నువ్వు విడుదల పొందగలిగినట్లయితే నూతన సంవత్సరంలో దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించి నీవు ఎన్ని దినములు ఈ సంవత్సరంలో నీవు ఎన్ని సంవత్సరములు ఈ లోకంలో జీవిస్తావో అట్టి జీవితము, అట్టి ఆలోచన, అట్టి నడిపింపు, అట్టి తలపు దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ఎవరు చెప్పగలరు నేను 2 సంవత్సరాలు బతుకుతానని? మనం ఎవరు చెప్పలేరు. కానీ మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంటే, ఇదిగో బిడ్డ, నీవు ఇన్ని సంవత్సరాలు నీ జీవితం ఉంది కనుక నువ్వు పరిచయంలో ముందుకెళ్ళని దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడండి. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతూ ఉంటుంది కనుక మనము జీవించే సంవత్సరంలో అధికములు అవ్వాలన్నా, మన యొక్క జీవితములు, మన దినములు సమస్తం ముందుకు వెళ్ళాలన్నా కేవలం దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపతో నింపి ఉన్నాయి కనుక దేవుని కృపను మనం పొందుకుందాం, దేవుని ప్రేమను మనం పొందుకుందాం, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని మనం కలిగి ఉండి ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యపు వెలుగులో నడిచేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలవంతంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న వ్యక్తిగతంగా పరిశుద్ధుల మహోన్నతుల మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నువ్వు జీవించే సంవత్సరం అధికంలో అవునని తెలియపరచు తండ్రి. ఇదిగో ఆ సంవత్సరం అధికంలో అవ్వాలంటే దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలని తెలియపరచు తండ్రి. నిజమే ప్రభా, మేము జీవించడం ఎలాగ మిమ్మల్ని స్తుతించాలి, ఎలాగ మిమ్మల్ని కనపరచాలి, ఏ రీతిగా మీ లోకంలో జీవించాలనేది సమస్తము తండ్రి మీరు ఆజ్ఞల ప్రకారం మాకు మీరు దయచేశారు కనుక ఆ ఆజ్ఞలు తండ్రి ఒక్కటైనా మేము తప్పిపోకుండా ఆజ్ఞల ప్రకారం మేము జీవించి మా జీవితములు ఆయన తండ్రి మేము జీవించే సంవత్సరంలో అధికంలో ఉంటాము మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, తల్లి తండ్రులను సన్మానించాలని తెలియపరచావు తండ్రి. నిజమే ప్రభా, ఎంతో మంది ఇప్పటికీ నైనా తండ్రి తండ్రిని సన్మానించేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ ఎంతో మంది నైనా ప్రభా వారిని ద్వేషించేవారిగా, వారిని అవమానపరిచేవారిగా, వారిని నిందించేవారిగా ఉంటూ ఉన్నారు తండ్రి. వారి మనస్సులు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతేనైనా ప్రభా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రుల పక్షాన బిడ్డలు తోడై ఉన్నట్లు బిడ్డల కంటే ప్రాముఖ్యంగా మీ తోడు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతి అనాథాశ్రమాన్ని లేకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, అనాథాశ్రమంలో ఉంటూ తల్లి బాధపడుతుందేమో, తండ్రి బాధపడుతున్నాడేమో తండ్రి. వారి బిడ్డలు లేకపోయినా, వారి బంధువులు లేకపోయినా, వారి సహోదరులు లేకపోయినా నేనున్నానమ్మని పక్షానటువంటి అట్టి ఆదరణను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
అటు ప్రేమ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా నీ బిడ్డలందరూ తండ్రిని సన్మానించి తద్వారా దీర్ఘాయువును పొందుకున్నట్లు, సుఖవంతమైనటువంటి జీవితం పొందుకున్నట్లు, శాంతిని కలిగి ఉండేటువంటి అటు కృపను నీ బిడ్డల పక్షాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా దుర్లాభమును ద్వేషించాలి, అప్పుడు నీవు జీవించే సంవత్సరంలో అధికంలో తెలియపరచావు తండ్రి. దుర్లాభము అనగా వ్యర్థమైనటువంటి ధనమైన, వ్యర్థమైనటువంటి ఆలోచన అయినా, వ్యర్థమైనటువంటి తలంపులైనా తండ్రి విడిచిపెట్టి విసర్జించేటువంటి అటు నడిపింపు దయచేయండి తండ్రి. ఆనాడు యేసోపు జీవితంలో వ్యర్థమైనటువంటి పాప సంబంధాన్ని విడిచిపెట్టాడు ఆయన ప్రభా. తద్వారా తనని గణపరిచిన దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ బిడ్డలు కూడా తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ మాటలు విని వాటిని విడిచిపెట్టాలనే ఆలోచన కలిగి ఉంటుండగా నీ బిడ్డల హృదయంలో ఆ కార్యము మీరు జరిగించుదురు గాక, స్థిరపరచుదురు గాక. నీ బిడ్డల పక్షాన మీరు తోడే ఉండి అద్భుత కార్యము జరిగించండి తండ్రి. దేవా ఇంతవరకు నేను తండ్రి మాసమంతా కూడా మీ కాపుదల్లో మీరు ఎక్కల చాటును మీరు బలపరిచి స్థిరపరిచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. దేవ నూతన సంవత్సరాలకు మేము వెళ్తుండగా నూతన ఆత్మను దయచేయండి, నూతన మనసును దయచేయండి, నూతన కృపను దయచేయండి, నూతన తలంపులో నాయన ప్రభా నీ బిడ్డలు నూతన మాసంలోకి తండ్రి ప్రవేశించడం మీరు ప్రేరేపించి ఈ కొద్ది దినములు తండ్రి మీ పాదాల చెంత చేరి వారి జీవితాలు, వారి బతుకులు, వారి స్థితిగతులు మార్చడం మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యమైన ప్రభా నీ బిడ్డలు ఈ మాటలు వింటున్న బిడ్డల యొక్క జీవితంలో మీరు తోడుగా ఉండండి. ప్రార్థనలు ఏర్పిస్తున్న బిడ్డలకి తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో సమస్త మాకు తెలియదు కానీ హృదయ అంతరంగం ఎరిగిన దేవా సమస్తం మీరు ఎరిగి ఉన్నారు కనుక నీ బిడ్డలకు ఉన్నటువంటి బాధలు మీరు తొలగించుదురు గాక. నీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్యల నుంచి ఇప్పుడే మీకు విడుదల దయచేయుదురు గాక. ఇదిగో ఈ పని పూనుకున్నాను, ఈ పని అవ్వట్లేదు, ఈ పని అవ్వట్లేదు, ఇది జరగట్లేదు అని ఆలోచన కలిగి ఉన్నారేమో దేవా మీరేనైనా తండ్రి నీ బిడ్డల జీవితంలో నూతన సంవత్సరంలో ఆ కార్యము జరిగించుదురు గాక. మీరే తోడుగా ఉండి బలపరిచి క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో తండ్రి నీ సన్నిధిలో ఈ ప్రార్థన జరుగుతుండగా ఈ ప్రాంత బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ధన్యకరంగా మీరు మార్చండి అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఏర్పిస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా, మీరు కాపాడండి తండ్రి, మీరే పోషించండి ప్రభా, మీరే బలపరచండి తండ్రి, మీరే ప్రేరేపించండి ప్రభా, మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్త బిడ్డల పక్షాన మీ తోడు ఉంచి మీ కృపాక్షేమము కాపుదలతో నడిపించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం అని చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడినటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి బంధువులకు, అదేవిధంగా దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలకు, ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సహకారము తోడయుండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం.